రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీలో జనజాతరను తలపిస్తుంది ఓట్ల పండుగ. ఓట్లు వేసేందుకు ఓటర్లు పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. ఇక 11 గంటల వరకు ఏపీలో 23.4% పోలింగ్ నమోదైంది. అల్లూరులో 18.61, అలాగే అనకాపల్లిలో 19.75%, అనంతపురంలో 23%, 23.90%, అన్నమయ్యలో 22.28% నమోదైంది. ఇక బాపట్లలో చూసుకుంటే 29.88%, చిత్తూరులో 25.81%, కోనసీమలో 26.74%, తూర్పుగోదావరిలో 21.75%, ఏలూరులో 24.28%, గుంటూరులో 20.84% నమోదైంది. అయితే కొన్ని చోట్ల మినహా ఏపీ వ్యాప్తంగా ప్రశాంతంగానే ఓటింగ్ కొనసాగుతుంది. ఇక ప్రధానంగా చూసుకుంటే నెల్లూరుకు సంబంధించి ఒక ఆఫీసర్ మృతి చెందినటువంటి ఘటన కూడా చూస్తున్నాం. కొన్ని చోట్ల ఎమ్మెల్యే వాహనాలపై దాడులు జరుగుతున్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా ప్రముఖులు సంచరిస్తున్నటువంటి ప్రాంతాల్లో ఓట్లకు సంబంధించి ఘర్షణ వాతావరణం ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ ఈసీ కానీ లేకపోతే పోలీస్ అధికారులు కానీ పూర్తిగా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్, ఏపీకి సంబంధించి కొన్ని చెదురు మదురు ఘటనలు ఇరు వర్గాల మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. ఇక రాష్ట్రంలో పోలింగ్ జరుగుతున్న వేళ అక్కడక్కడ ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం దొండపాడులో ఎంపీ లావు కృష్ణదేవరాయలు కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. ఇక దీనిపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రానికి వచ్చేవారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు ఆయన. వీరికి పోలీసులు మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మాట్లాడుతున్నారు ఆగండి సార్. మాట్లాడుతున్నారు ఆగండి సార్. రైట్, ఓటు హక్కును వినియోగించుకోండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. ఇది ఇప్పటివరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమా న్యూస్, నిజం కోసం జనం.